మీ పేరు? డాక్టర్ పాలెపు సుబ్బారావు. డాక్టర్ పాలెపు సుబ్బారావు గారు ఉన్నారు. వారు చెప్తున్నారు ఎముకల మీద ప్రకృతిలో ఉన్న అన్ని వస్తువుల మీద వాళ్ళు గ్రంథాలు రాశారు. చాలా చిన్న సైజులో కూడా రాసి పెట్టిన గ్రంథాలు ఉన్నాయని వారు చెప్తున్నారు. అది చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్. మీరు ప్రేక్షకులు జర ఇప్పుడు మనము వివరించబోతున్నాడు ఏ వస్తువులు ఉపయోగించి ఏ గ్రంథాలు రాసిరో వారు ఇప్పుడు మనకు వివరించబోతున్నారు. చెప్పండి సార్. మీరు ఇప్పటి పేపర్స్ అండి. ఓకే ఓకే. ప్రాచీన వ్రాత ప్రతులు ఏవేవి ప్రాచీన వార ప్రతులు ఉన్నాయి, వేటిని ఉపయోగించి వాళ్ళు రచనలు చేసారు అనే విషయాన్ని ఇప్పుడు మనకు వివరించబోతున్నారు ఎక్స్పర్ట్. చెప్పండి సార్, ప్లీజ్ వెల్కమ్. ప్రాచీన రాత ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో రకరకాల వస్తువులను ఉపయోగించడం జరిగింది. ఈ వస్తువులన్నీ కూడా 3 రకాల సంస్థల్లో ఉంటాయండి. ఒకటి ప్రదర్శనశాల అంటాం, అంటే ఆర్కియాలజీ మ్యూజియం, స్టేట్ మ్యూజియం, నేషనల్ మ్యూజియం, బిర్లా మ్యూజియం లాంటి చోట కొన్ని ఉంటాయి. అవి ఏంటంటే ఈ శిలాశాసనాలు అంటాము. అలాగే బంకమన్న పలకలతో ఉన్నాయి కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. మెటల్ ప్లేట్స్ తో ఉంటాయి. నాణాలు అంట, కాయిన్స్ అంటాము. ఇలాంటివి కొన్ని పెద్ద వస్తు ప్రదర్శనశాలలో ఉంటాయి. అలాగే రాజ్యాభిలేఖ నిలయం అంటామండి, వాళ్ళ దగ్గర ల్యాండ్ కి సంబంధించిన రికార్డ్స్. అదే విధముగా మనకి ఫర్మానాస్ అంటాం, ఇప్పుడు జీవో అంటున్నాం, అప్పట్లో ఫర్మానాస్ అంటాము. అవి అలాగే ప్రముఖులు దస్తులతో ఉన్నట్టు లేఖలు అవి వాళ్ళ దగ్గర ఉంటాయి. మిగతా మా ప్రాచీలిఖిత గ్రంథాలయాల్లో ఏముంటాయంటే తాళపత్రాలు ఉంటాయి, భుజపత్రాలు ఉంటాయి, చుట్ట ఆకారంలో ఉన్న రాతపత్రులు ఉంటాయి. అలాగే జంతు చర్మంతో ఉన్న రాతపత్రులు ఉంటాయి. అలాగే బొమ్మలతో ఉన్న రాతపత్రులు ఉంటాయి. దాదాపుగా 1000 years బ్యాక్ రాసినటువంటి హ్యాండ్మేడ్ పేపర్ మీద రాసినటువంటి అరబిక్ రాతపత్రి కూడా మా దగ్గర ఉంది. ఇలా కొన్ని మా దగ్గర ఉంటాయి. ఈ 18 రకాల రాతపత్రులు ఎక్కడ ఉంటాయి అంటే మన దేశంలో ఉండవండి. లండన్ బ్రిటిష్ మ్యూజియంలో ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే మన దండోపాలతో తీసుకెళ్లిపోయారు కాబట్టి వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ వీటి వస్తువులను ఉపయోగించి వెనకట గ్రంథాలు రాయడానికి కారణాలు ఏంది అంటే అప్పుడు పేపరు, పెన్ను, ఇంకు ఇలాంటివి ఏం లేవా అందుబాటులో? ఇప్పుడు అంటే ఈ యుగంలో ఇప్పుడు మనకు వచ్చిన టెక్నాలజీ ప్రకారంగా అసలు పేపర్, పెన్ను ఉపయోగించకుండానే మనము రచన చేస్తున్నాము. కానీ అప్పుడు ఈ వస్తువులు రాయడానికి కారణాలు? మంచి ప్రశ్న వేశారండి. అంటే ఒకప్పుడు మనం కొండరాళ్ళు, బండరాళ్ళ మీద రాయాలంటే మన పెన్నుతో రాయలేమండి. ఉలిని వాడేవాళ్ళు, ఉలితో చెక్కేవాళ్ళు అనమాట. ఉలితో చెక్కేవాళ్ళు శిలాలేఖ అని అంటాం అట్లా. అదే విధంగా తాళపత్రాలు రాయడానికి ఇప్పుడు పెన్నులతో కుదరదు. అది గంటాన్ని వాడేవాళ్ళు, గంటము అంటాము. దాన్ని స్టైలస్ అని ఇంగ్లీష్లో అంటాం. గంటము వాడేవాళ్ళు. అలాగే హ్యాండ్మేడ్ పేపర్ మీద రాయడానికి ఉపయోగించే దాన్ని బారుకి అని అంటాం. అంటే స్కెచ్ పెన్ను లాగా ఉంటుంది హ్యాండ్మేడ్ పేపర్ మీద రాయడానికి దాన్ని బారుకి అంటాం. ఇంతే కాకుండా అక్షర జనని అని, అక్షర తూలిక అని, కంట కానీ రకరకాల పేర్లతో పిలుస్తూ. అలాగే మ్యాన్స్క్రిప్ట్స్ కూడా రకరకాల పేర్లు ఉన్నాయండి ప్రాచీన వ్రాతపత్రులకి. అదేంటి సంస్కృతంలో, హిందీలో కూడా ఎక్కువగా పాండులిపి అని అంటాం. అలాగే హస్తలిపి, కొన్ని చోట్ల హస్తంతో రాస్తాం కదా, హస్తలిపి, హస్తకృతి. కొంతమంది తల్లి అని భావించేవాళ్ళు, మదర్లాగా భావించేవాళ్ళు. తల్లి, ఓలా, పోత, పోతి అంటే ఒక బిడ్డలాగా భావించేవాళ్ళు. మనవడు, మనవరాలు, కూతురు, కొడుకు. అందుకని పోత, పోతి ఇలా రకరకాల 30 రకాల పేర్లతో పిలిచేవాళ్ళు. అలా ఇప్పటి వరకు మాకు చాలా మందికి తాళపత్ర గ్రంథాల గురించే తెలుసు. కానీ మీరు ఇప్పుడు చెప్తున్నాయి ఎముకల మీద ప్లస్ రాళ్ల మీద ఇట్లాంటి రచనలు చేసినట్టున్నారు. ఇవి మొత్తం ఎన్ని రకాల వస్తువులను ఉపయోగించి రచనలు చేశారు? 20 రకాలకు పైగా వస్తువులను వాడారు సార్. ఇవే కాదు, ఇంకా వస్తువులు ఉన్నాయి. అబ్జర్వేషన్ లో తేలింది, ఇంకా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మొన్న ఒక తిరుమల రామచంద్ర గారు బుక్ లో చదివాను, మైనం అంటారు కదా, మైనం కొవ్వొత్తి, దాని మీద కూడా రాశారట. అంటే ఒక రాయి మీద రచన చేస్తే ఒక సూక్తో ఏదన్నా చేసుడా, లేకపోతే రచన పేజీలు ఉంటాయా? పేజీలు కాదు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం ఈ తామ్ర పత్రాలు తీసుకున్నాం. ఒక భూదానం చేశారు, సంథింగ్ ఎవరికి, ఎప్పుడు, ఇంకెవరికి చేశారు, ఎవరికి చేశారు, ఏ సంవత్సరంలో చేశారు, ఆ విషయాలన్నీ ఉంటాయి తామ్ర పత్రాల్లో. అలాగే ఒంటె ముక్కలు అంటున్నాం, సంక్షిప్త సందేశాలు ఇప్పుడు SMS లో పంపిస్తున్నాం కదా, అలాంటివి రాయటానికి ఒంటె ముక్కలని వాడేవాళ్ళు. అప్పుడు ఈ గ్రంథాలు రాసినవి ఏ లిపిలో ఉండేది? తెలుగులోనా, ఇంగ్లీష్లోనా, హిందీలోనా? ఇప్పుడు మనకున్న 13 భాషలలో ఏ భాషలో ఉండేది? చెప్తా, వెరీ గుడ్. ఇప్పుడు ఎందుకంటే మన తెలుగు ప్రాంతాలు ఉన్నాయనుకోండి, తెలుగు ప్రాంతాలు తెలుగు లిపిలో ఉంటాయి.
తమిళనాడు వెళ్ళాం అనుకోండి, తమిళ లిపి అంటే తమిళనాడు పూర్వరూపం ఏంటి? గ్రంథ లిపి. గ్రంథ లిపిలో ఉంటాయి. తర్వాత తర్జన భర్జన చేశారు, అంటే లిపిని మార్చిర్రా దాన్ని బట్టి? అది కాదుగా, కాలగమనంలో లిపి మారుతూ వస్తుంది. ఒకప్పుడు బ్రాహ్మి లిపి ఒకటే ఉండేది, దాని నుండి పుట్టుకొచ్చి ఆధునిక బ్రాహ్మి అని, పాశ్చాత్య బ్రాహ్మి అని రకరకాల బ్రాహ్మీలు ఉన్నాయి. అట్లా అలా లిపి అనేది ఏంటంటే లిపి శాస్త్ర అధ్యయనం ఉంటుంది, అది లిపి అధ్యయనం వాళ్ళు ఇంకా బాగా చెప్తారు. ఈ చెక్కడాలన్నీ ఎక్కువగా ఏ భాషలో ఉన్నాయి? సంస్కృత భాషలో ప్రాంతీయ లిపుల్లో. సంస్కృతం మన దగ్గర తెలుగు లిపిలో ఉంటాయి. అలాగే హిమాలయ ప్రాంతాలకు వెళ్ళాం అనుకోండి, అక్కడ శారదా లిపిలో ఉంటాయి. అలాగే కేరళ వెళ్ళాం అనుకోండి, మలయాళ లిపిలో ఉంటాయి. అలాగే కర్ణాటక అయితే తిగిలారి అంటాం. తిగిలారి, నందినాగరి ఇవన్నీ ప్రాచీన లిపుల పేర్లు. బ్రాహ్మి, గ్రంథ, శారద, తిగిలారి, నందినాగరి ఇవన్నీ కూడా ప్రాచీన లిపులు అనమాట. అవి నేర్చుకుంటేనే ఆ ప్రాంతాల్లో ఉన్న రాతపత్రులను అధ్యయనం చేయడం కుదురుతుంది. ఈ రచనలు స్టెనోటైప్ అంటే ఇట్లా కొన్ని ఒక పదం పెడితే దానికి ఈ విధంగా పదాన్ని క్లుప్తంగా ఉండేదా? ఇక్కడ వీటికి సంబంధించిన అవగాహన శూన్యం, రీసెర్చ్ శూన్యం. ఈ మధ్య కాలంలోనే వీటికి సంబంధించిన అవగాహన కలుగుతుంది. ఇందాక చెప్పే జ్ఞాన భారతం అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు ఏంటంటే డిజిటలైజేషన్ చేయటం, అలాగే కన్జర్వేషన్, అలాగే రీసెర్చ్ వీటికి సంబంధించిన ఎన్నో జరుగుతున్నాయి అన్నమాట. అలాగే జ్ఞాన భారతం దాని పేరు. ఈ ప్రాచీన లిపులు నేర్పడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఒక మ్యాన్స్క్రిప్ట్ ఎడిట్ చేయాలంటే చాలా కష్టం అండి. ఉదాహరణ చెప్తా, వైద్య విజ్ఞాన సంగ్రహ అనే ఆయుర్వేదం సంబంధించిన ఒక రాతప్రతి ఉంది. కానీ ఆయుర్వేదం తెలిసిన వాళ్ళకి సంస్కృతం రాదు, సంస్కృతం వచ్చిన వాళ్ళకి ఆయుర్వేదం తెలియదు. ఈ రెండు తెలిసిన వాళ్ళకి దొరకరు. మా టైం వరకు ఏంటంటే మ్యాగ్నమ్ గ్లాసెస్ ఉపయోగించి ఒక్కొక్క అక్షరం చదివి రాసేవాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ అప్డేట్ అయిపోయింది. వినండి సార్, డిజిటలైజేషన్ వచ్చిందండి. డిజిటలైజేషన్ వల్ల ఏమవుతుందంటే డిజిటల్లో జూమ్ చేసుకుని చదువుకుంటున్నారు, జూమ్ చేసుకుని చదివి టైప్ చేసుకుంటున్నారు, ప్రింట్అవుట్ తీసుకుంటున్నారు, కరెక్షన్ చేసుకుంటున్నారు, సంబంధించిన ఎక్స్పర్ట్ పంపిస్తున్నారు. ఎక్స్పర్ట్ పంపిస్తే ఆయన తప్పులని సరి చేసేస్తాను తర్వాత అప్పుడు పబ్లిష్ చేస్తున్నారు. ఒకనొక టైంలో 600 నుండి 6 నెలల నుండి 1 year వరకు పట్టేది. ఇప్పుడు ఏంటంటే అలా లేదు, 2-3 నెలల్లో పబ్లిష్ అయిపోతుంది. సార్ దీని ప్రత్యేకత ఏంటి సార్? మా సంస్థలో దాదాపుగా 16 భాషల్లో 24,000 మ్యాన్స్క్రిప్ట్స్ ఉన్నాయి. అటు కూర్చో అటు ఉంచుదా బాగుంటుందేమో, స్టాలే కనపడాలి. సరే ఓకే, ఫినిషింగ్ వచ్చిద్దాం. 24,000 మ్యాన్స్క్రిప్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా పర్షియన్లో 8,500, 45 సబ్జెక్ట్స్తో ఉంది. అలాగే అరబిక్లో కూడా 6,500 మ్యాన్స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఉర్దూలో 1,000 ఉన్నాయి. ఇవన్నీ కూడా 45 సబ్జెక్ట్స్. సంస్కృతంలో 38 విషయాల మీద, అంటే వేదం, వైదికం, న్యాయం, తర్కం, ఉపనిషత్తులు ఇట్లాంటి రకరకాల విషయాల మీద 38 విషయాల మీద దాదాపు 3,500 నుండి 4,000 మ్యాన్స్క్రిప్ట్స్ ఉన్నాయి. సంస్కృతంలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే పరవస్తు వెంకట రంగాచార్య అనే మొట్టమొదటి అవార్డు గ్రహీత, మహామహోపాధ్యాయ అవార్డు గ్రహీత అనమాట. ఆయన ఒంటి చేతితో రాసిన 2,50,000 పుటల గ్రంథం ఉంది మా దగ్గర. అది కార్డు సైజులో ఉంది. ఒకనొక టైంలో అంటే 91, 92 ప్రాంతాల్లో మహాపండితులైనటువంటి తిరుమల రామచంద్ర గారు ఉన్నారు. ఆయన 10 మంది కాపీస్టులు పెట్టుకుని కొంత వర్క్ చేశారు. అంటే బడ్జెట్ లేకపోవటం వల్ల, ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం వల్ల అది వెలుగులోకి రాలేదు. ప్రభుత్వాలు పట్టించుకుంటే వెలుగులోకి వస్తుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ 10 రోజుల వరకే చెప్తున్నారు, తర్వాత ఏ ప్రభుత్వం పట్టించుకుంటుంది? దీనికి ఏదో ఒక ముక్కలో చెప్పేది కాదు. మీరు మా కార్యాలయానికి వస్తే పట్టించుకోవట్లేదు అనకూడదు ఇప్పుడు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం జ్ఞాన భారతం ఎస్టాబ్లిష్ చేసింది. 600 కోట్లు ఇచ్చారంటే రీసెంట్గా తెలిసింది. 600 కోట్లు ముఖ్యంగా డిజిటలైజేషన్ కోసం, కన్జర్వేషన్ కోసం, రీసెర్చ్ కోసం, వీటి నిమిత్తం అలాగే సర్వే చేసి. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చర్య తీసుకోవాలి? ఇప్పుడు చాలా మంది విద్యార్థులు గ్రంథాలయం కోర్సు చదువుతున్నారు. వాళ్ళకి ఎలా పిల్లలకు రాబోయే భవిష్యత్తు పిల్లలకు చెప్పడానికి? ఓకే, మీకు నచ్చినా నచ్చకపోయినా నేను ఒకటి చెప్తానండి. చదువు అనేది జ్ఞానార్జన కోసం మాత్రమే, ఉదరార్జన కోసం అంటే కుదరదండి. ఎందుకంటే ఏదో ఒక విద్య నేర్చుకోవాలి. అది డ్రైవింగ్ అవ్వచ్చు, టైలరింగ్ అవ్వచ్చు, బ్యూటీషియన్ కోర్స్ అవ్వచ్చు, ఫ్యాషన్ డిజైనింగ్ అవ్వచ్చు. ఎందుకు అంటే జ్ఞానార్థంతో పాటు ఎన్నో అర్థం కాదు కొన్ని. ఇప్పుడు ఈ భగవద్గీతను ఈ చిన్న దాని మీద దీని మీద రాశారు సార్, ఇది తాళపత్రమా? పేపర్ హ్యాండ్మేడ్ పేపర్. ఇది క్లాత్ మీద కూడా. ఇక్కడైతే క్లాత్ మీద లేదు. ఇక్కడ మనం బిర్లా మ్యూజియంలో చూడొచ్చు, సాలార్జంగ్ మ్యూజియంలో చూడొచ్చు. బిర్లా మ్యూజియంలో అయితే అక్కడ నుండి అక్కడ వరకు ఎడల్పు ఉంటుంది, పొడవు ఉంటుంది. వండర్ఫుల్ కలంకారీ అంటాం, తెలుగులో ఉన్న రాతపత్రి. ఓకే, ఇప్పుడు చేనేత కార్మికులు కూడా చాలా ఇప్పుడు కూడా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు కూడా రాస్తూ ఉన్నారు సార్. అది సార్ ఇప్పుడు ఇందులో ఉన్న గ్రంథాలు, అందులో ఉన్న గ్రంథాలు వేరు వేరు.
ఎందులో ఉన్నవి ఇప్పుడు ఇంతకుముందు ఇంకో షీట్ లో చూపెట్టిన అది రాతకు ఉపయోగించిన వస్తువులు అవి 18 రకాలు చూపించు అది ఇది మన సంస్థలో ప్రత్యక్షంగా ఉన్న రాతపత్రులు మీరు వస్తే విజిట్ చేస్తే ఎన్ని చూడొచ్చు. ఓకే ప్రేయర్ ఇంటిమేషన్. వెరీ గుడ్ చాలా సంతోషం.